సూర్య, నువ్వైనా చెప్తావా చెప్పవా? అది నానమ్మా, అది బయట ఎవరు గేటు దగ్గర. ఆగావే, చెప్పు. అది నానమ్మా, ఎవరో బయట గొడవ పడుతున్నారు. మరి మన ఇంటి ముందెందుకు? అందుకే చెప్తాను, రాత్రుళ్ళు బయట తిరగకూడదు అని. రండి, లోపల పదండి. ఇంకా అవును, అందరూ కలిసే వెళ్ళారు కదా, మరి లీలావతి ఏది? అలా చూస్తారేంటి? అందరూ ఉన్నారు, లీలావతి ఏది అని అడుగుతున్నాను. లీలావతి ఎక్కడా? లీలావతి ఎక్కడా? 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 సమాధానం చెప్పరేంటి? లీలావతికి ఏమన్నా అయ్యిందా? నానమ్మా, అది నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏంటి అందరూ అటు ఇటు దిక్కులు చూస్తున్నారు? నానమ్మా, నానమ్మా, ఇదేమిట్రా? లే, పైకి లే, ముందు లే. ఏమైంది అసలు? సూర్య, ఏమైంది వీడికి? ఎందుకు ఇలా ఉన్నాడు? చెప్పండి నానమ్మ. ఆస్కింగ్, ఆన్సర్ టెల్. నానమ్మ ఇయర్, నేను ఇయర్, వి ఆర్ ఆల్ ఇయర్. Why you all sit there? బాబు సూర్య, ఏమైంది వీడికి? ఏమైంది? మంచినీళ్ళు అనుకొని తాగా, కిక్కెక్కింది. వారేవా, ఏం కిక్కునైనమ్మా. ఏమిటి, నువ్వు తాగావా? తప్పేండి నాయనమ్మా. రిక్షావాడు, ఆటోడు, వాడు వీడు అందరు తాగుతున్నారు. డబ్బును నేను తాగితే తప్పేండి నాయనమ్మా. తప్పేంటి చెప్. ఈయన తాగకపోతే ఈ లోకలా కనిపిస్తుంది ఆయనమ్మా, తాగితే ఫ్రీగా అన్ని లోకాలు కనిపిస్తాయి. ఇంద్రలోకం, స్వర్ణలోకం, విష్ణులోకం, బ్రహ్మలోకం, అన్ని లోకాలు కనిపిస్తాయి. అన్ని లోకా. సూర్య, నువ్వు పక్కనే ఉండగా నీ తమ్ముడు ఈ పని చేసి ఇంటికి రావడం నాకేమాత్రం నచ్చలేదు. నీ తమ్ముడిని లోపలికి తీసుకెళ్లి కాస్త బుద్ధి చెప్పు. ఇలాంటి ఘటనలు నేను ఇంకోసారి ఇంట్లో చూడకూడదు. చూస్తే సహించేది లేదు. అర్థమైందా? సారీ చంద్ర.
డాన్స్. ఐ వాంట్ టు డాన్స్. ఎంత బరువు ఉన్నావే. పొరపాటున జరిగిన మంచే జరిగిందే. ఒక రకంగా ఇదంతా నాకు ప్లస్సే అవుతుంది. దాన్ని కీలుబొమ్మను చేసి ఆ సూర్యని నావాణ్ణి చేసుకుంటాను. లిల్లీ పడుకో. నీతో ఒక సీక్రెట్ చెప్పాలి. హ్యాపీ బర్త్డే ప్రిన్సెస్. అన్నయ్య, నేను నీతో ఒక సీక్రెట్ చెప్పాలి.
సీక్రెట్. సీక్రెట్ లేదు, ఏం లేదు. ఫస్ట్ యు గో ఇన్సైడ్. చాలా టాప్ సీక్రెట్. సీక్రెట్ లేదు, ఏం లేదు. ఫస్ట్ యు గో ఇన్సైడ్. o'clock అయింది. ఇంత లేటుగా లేచిన నాన్నమ్మకు తెలిస్తే తిడుతుంది. తలనొప్పిగా ఉందన్నయ్య, అందుకే లేవలేకపోయాను. ఈ వేడివేడి కాఫీ తాగు, కాసేపు రిలాక్స్, హెడేక్ తగ్గుతుంది. ఇంకా నేను బ్రష్ చేసుకోలేదన్నయ్య. ఇట్స్ ఓకే, తాగు. లిల్లీ, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? రాత్రి పార్టీలో నేనేదో తప్పు చేశాను కదూ. యూ డోంట్ వరీ, అది నీకు తెలిసి జరిగింది కాదు. అసలు నువ్వేం తాగావో కూడా నీకు తెలీదు. జరిగిన దానిలో నీ తప్పేం లేదు. కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసుకొని చేయాలి. ఆనందంలో ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించకూడదు. అర్థమైందా? కళ్ళు తుడుచుకో, కాఫీ తాగు. నిజానికి రాత్రి జరిగింది నీకో గుణపాఠం. రాత్రి అసలు ఏమీ జరగనట్టు నార్మల్గానే అందరి ముందు బిహేవ్ చేయి. నానమ్మ నీ గురించి అడిగితే నువ్వు చదువుకుంటున్నావని చెప్పాను. త్వరగా కాఫీ తాగి ఫ్రెష్ అయ్యిరా. లిల్లీ, ఏది ఒకసారి నవ్వు. నవ్వమంటున్నానా? గుడ్.
నానమ్మా ఈ కాఫీ ఎక్కడికి? మీ తమ్ముడికి. ఆ, నువ్వు తీసుకెళ్ళటమేంటి నాయనమ్మా? వాడితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాబు. నేను మాట్లాడతాను. రాత్రి అంత గోల్ చేస్తుంటే అప్పుడు మాట్లాడలేదే? నాకు తెలుసు బాబు, నువ్వు వాడితో మాట్లాడలేదని, నువ్వు వాడితో మాట్లాడవని కూడా తెలుసు. ఇంట్లో అందరినీ ప్రేమించడం తప్పితే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని మందలించడం చేత కాదు బాబు. చంద్ర, గుడ్ మార్నింగ్ నానమ్మా. నీ ముద్దుల మనవన్ కోసం మీరే స్వయంగా కాఫీ తీసుకొచ్చారా? యు ఆర్ గ్రేట్ నానమ్మా. దిగిందా? రాత్రి తాగిన మత్తు దిగిపోయి ఉంటుంది. అందుకే నా ఇంత హుషారుగా ఉన్నావు. చంద్ర, నానమ్మా, రాత్రి జరిగిందని క్షమించి నానమ్మా. నన్ను క్షమించి నానమ్మా. చంద్ర, ఇంక నీకు ఇంట్లో స్థానం లేదు. రాత్రి నీకు ఆ మాట చెప్పి ఇంట్లోంచి గెంటేసేదాన్ని. కానీ నేను అలా ఎందుకు చేయలేదో తెలుసా? ఇంతకుముందు ఎప్పుడు నువ్వు అలా ప్రవర్తించలేదు కాబట్టి. ఇది నీ మొదటి తప్పుగా భావించాను కాబట్టి. నా నీడలో ఉన్న నువ్వు ఇలాంటి తప్పు చేస్తే ఆ నింద ఎవరి మీద పడుతుంది? ఇంటికి పెద్దదాన్ని, నా మీదే కదా పడుతుంది. వయసుతో పాటు బుద్ధి పెరగాలి, బుద్ధిగా నడుచుకోవాలి. 4 రోజులు ఆఫీస్కెళ్ళి 4 రూపాయలు సంపాదించుగానే పెద్దవాడిని అయిపోయాను అనుకుంటున్నావా? అసలు మన ఇంట వంట లేని అలవాట్లు నీకెక్కడి నుంచి వచ్చాయి బాబు? అవును, రాత్రి అంత గోల్ చేసి నువ్వు ఇంత మామూలుగా ఉన్నావంటే ఆ మహమ్మారి నీకు బాగా అలవాటైందనేగా? లేదు నానమ్మా, రాత్రి పొరపాటుగా. తప్పటడుగులు వేసేటప్పుడు తప్పు చేస్తే దాన్ని పొరపాటు అంటారు. ఈ వయసులో తప్పు చేస్తే పొరపాటు అనరు, పొగరు అంటారు. కనీసం మీ అన్నయ్యని చూసైనా నేర్చుకోవచ్చు కదా. చూడు చంద్ర, అల్లరి చిల్లరగా తిరిగే నువ్వు మీ అన్నయ్యతో పాటు నువ్వు కంపెనీ వ్యవహారాలవి చూసుకుంటున్నావని, ఇలాగే రోజు ఆఫీస్కి వెళ్తున్నావని, బాధ్యతలంటే ఏంటో తెలుసుకుంటున్నావని ఎంతో సంతోషపడ్డాను. దయచేసి ఈ నాయనమ్మ మనసు బాధ పెట్టే పనులు ఇంకోసారి చేయకు బాబు. మీ అమ్మ ప్రతిరోజు పూజలు పునస్కారాలంటూ ఎంతో భక్తితో పద్ధతిగా ఉంటుంది. అలాంటి తల్లికి చెడ్డ పేరు తీసుకురాకు. ఈ విషయం మీ అమ్మకు తెలిస్తే గుండె పగిలి చస్తుంది. తెలుసా నీకు? చంద్ర, బాధపడకు. నువ్వేం తప్పు చేయలేదు కదా. సొంత అన్నయ్య నేను చేయలేకపోయిన పని ఢిల్లీని సేవ్ చేయడం కోసం నువ్వు చేశావు. రియలీ గ్రేట్ రా.